అన్న నమస్తే. మీ పేరన్నా? నాగరాజు అన్న నా పేరు. ఏం చేస్తారు? ఎక్స్ వ్యాపారం అన్న. ఎలా ఉంది వ్యాపారం, ఎలా ఉంది? బాగానే ఉన్నాను, పర్లేదు. మరేంటన్న ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అసలు సామాన్యులు ఈ ప్రభుత్వం బతకలేకపోతున్నారు, బడ్జెట్ విషయాల్లో కూడా సామాన్యులకి ఇదే ఇలాగ అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, వాళ్ళకి అనుగుణంగానే పెట్టుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న మీరు? బడ్జెట్ ఎందుకు ప్రశ్నించలేదు? రాజధాని కోసం ప్రకటించారు, పోలవరం కోసం ప్రకటించారు, రోడ్ల కోసం ప్రకటించారు, ప్రజల కోసం ప్రకటించారు. దీనికి దేనికోసం ప్రకటించాలంటే దోచుకోవడానికి ప్రకటించాలా? దేనిగా ప్రజల కోసం ప్రకటించలేదా? పెన్షన్ కోసం ప్రకటించలేదా? 6,000 కోట్ల రూపాయలు అయినాయి ఇప్పుడు వరకు ఇచ్చాము, ఇంకా ఇవ్వాల్సింది 90,000 కోట్లు ఉంటుంది. ఇవాళ చెప్తున్నారు కదా, ఇంకేమో పోలవరం 30,000 కోట్లు, రాజధానికి 30,000 కోట్లు, అలాంటివన్నీ ప్రకటించినప్పుడు ఇంకా ప్రకటించలేదు. ఈయన ఏం ప్రకటించాడు 5 సంవత్సరాల బడ్జెట్లో? అలా ప్రకటించాడు ఆయన? అది అంటే మేము ఉన్నప్పుడు కూడా సామాన్యులకి ఎలా కావాలో ఆ విధంగా ప్రకటించాము, వీళ్ళు దోచుకోవడానికే తప్ప ప్రజల కోసం ఆలోచించే తత్వం తండ్రి కొడుకు ఇద్దరికి లేదని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏది లేదు, అందరికి తెలుసు, చూస్తానే ఉన్నారు, మీడియా అందరూ చూస్తారు కదా. లోకేష్ గారు మొన్న అసెంబ్లీ జరిగినాక అందరితో కలిసి ఎట్టా డిన్నర్ చేశారు, అందరు చూసింది. ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, ఆడపడుచుని అంత గౌరవిస్తున్నాడు అందరూ చూసి. ఈయన ప్రకటించాడు, తెలియనే దగ్గర రానిలేదు, తల్లినే దగ్గర రానిలేదు. ఆడపడుచుని అందరిని తీసుకొచ్చి చీరలు ఇచ్చి, పట్టు చీరలు ఇచ్చి పంపిస్తే ఇంకా అంటే ఇంకేం చేస్తారు అంతకంటే? కన్నా మహిళలకు కావాల్సిన ఇది అసలు వీళ్ళు చేయట్లేదు, మహిళలకు పెద్ద పెట్టేసిన ప్రభుత్వం అది టైం టు టైం పథకాలు మొత్తం అందించామంటున్నారు. మరి ఏం చెప్తారన్న? మరి 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ 30వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఉచిత ఫ్రీ బస్సులు వేస్తే అందరికీ జరుగుతున్నాయి, ఎక్కుతున్నారు. ఆడవాళ్ళకి అందరు మహిళలకు దొరకట్లేదా? బస్సు ఎక్కుతుంటే 50 రూపాయలు వెళ్తాం, 50 రూపాయలు 100 రూపాయలు కలిసినట్టేగా. అది నీ ప్రభుత్వంలో 100 రూపాయలు ఏదైనా రోజు వచ్చిందా? ఏమి ఇచ్చావు? ఒక పథకం అమ్మ ఒడి ఇస్తానన్నావు, అమ్మకు వందనం ఇప్పుడు ఇస్తున్నారు. 15,000 కడికి అన్నారు, ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? 67 లక్షల మందికి ఇస్తున్నారు పిల్లలు. నువ్వు ప్రభుత్వం ఎంతమంది ఇచ్చారు? 44 లక్షల మందికి ఇచ్చారు. ఒక మనిషి 13,000 కాడికి, ఈయన 15,000 కాడికి ఇస్తా అన్నారు, ఇచ్చారు కదా. ఇంకెవలేదైనా ఎక్కడ ఇవ్వలేదు. అసలు శాంతి భద్రతలు కూడా లేవు ఈ ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగానే చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ కూడా అంటున్నారు. మరి శాంతి భద్రత ఎవడు పడితే ఆడితే, ముఖ్యమంత్రిని పడితే నోటుకు వచ్చినట్టు తిడితే శాంతి భద్రతలు ఉంటాయా? నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాళ్ళ దాడి చేసి నువ్వు అరెస్ట్ చేయించావా? జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద రాలేదు దాడి, రాయలు తీసుకొని. ఎవడో ఇష్టం వచ్చాడు గొడివాడు రాయుడు గారు ఎంత మాట్లాడాడు, ఎన్ని మాట్లాడాడు, పగలు ఇచ్చేసావు. మరి ఒకరోజు నేను అని అరెస్ట్ చేసేపాటికి నొప్పి వచ్చేసి నేను శాంతి భద్రతలు లేవు, ఈ లేవు మాకు తెలిసి ఉండే సంగతి ఉండడం సంగతి అని. అంటే అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన తరుణంలో వైసీపీ నాయకులు అందరూ కూడా నిన్న ములాఖాతుకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ రోజున అంబటి రాంబాబు కష్ట సాధింపుగానే అరెస్ట్ చేశారు. ఈ రోజున ఏదైతే చేశారు, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కూడా అలాగే చేస్తామంటున్నారు. మరి ఏంటి వీళ్ళు ప్రభుత్వం వచ్చేది చూసేది? ఏ వచ్చే సంగతి జైలు నుంచి 14 రోజులు రిమాండ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను తగ్గేది లేదు అని బస్సులో చూపిస్తున్నాడు. ఇంకా లోన కొల్లబడవాల, ఇంకా కొల్లబడితే ఒక 6 నెలలు ఉంటే నిప్పు అంతా బయటపడి అప్పుడు బయటకు వచ్చి మీడియా అట్ట గుడివాడు అట్ట మాట్లాడకుండా అయిపోయాడు, ఆడు అట్ట అయిపోతాడు అంబటి రాంబాబు. నిజంగా కక్షాధిపం చేస్తున్నారన్న వీళ్ళు. కక్షాధిపం చెప్పి అట్ట ఎందుకుంటాడు, తగ్గేదిలే అని ఎందుకంటాడు, బయటకు వచ్చి వేయట్లేదు కాబట్టి ఆ రకంగా చేస్తున్నాడు. అది చేయట్లా చేస్తే ఏ రకంగా వీళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరిగి మాట్లాడతారు? అది అంటే అన్న సామాన్యులు ఈ ప్రభుత్వంలో బతకలేకపోతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. నిజమేనన్నా మీరు కోరుకుంటున్నారు? కోరుకునేది ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవరు కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదో 100కు 10 మంది ఉంటారు కోరుకునే వాళ్ళు, 30 పొందిన వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు నీ లాంట్లో 4 లక్షలు వెనకాల తిరిగినప్పుడు వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. అది ఎవరికైనా రూపాయి వచ్చినప్పుడు అనకుండా ఎందుకుంటారన్న, ఏ ప్రభుత్వంలోనే అంటారు. అది మరి అసెంబ్లీ జరుగుతూ ఉంది, మరి 11 మంది 11 నియోజకవర్గం గెలిచారు. మళ్ళీ ఆ ప్రజలు కూడా అనుకుంటారు మన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే మన నియోజకవర్గం ఏదో జరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి. మరి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, ఒకవేళ వెళ్ళినా 11 మంది బయటకు వచ్చేస్తారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? 11వ తారీఖు వెళ్ళారు, అసెంబ్లీకి వెళ్ళారు, 11 గంటలకు వెళ్ళారు, 11 నిమిషాలు ఉన్నారు. 11 మందితో ప్రమాణ మాట గవర్నర్ గారి ప్రసంగం వినకుండానే బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చేసాడు కదా, వినకుండా ఆయన ప్రసంగం విన్నాడా? ఏం చెప్పాడు? ఆయన చెప్తున్నాడు కానీ డెవలప్మెంట్ అని చెప్తారు కదా. గవర్నర్ అంటే ఏంటి? ఎవరి పార్టీ కాదు కదా, కేంద్రం ఇచ్చిన ఆయనతో ఆయన ప్రసంగం ఉంటుంది, వినాలి. విన్నప్పుడు అందరు చెప్పినప్పుడు వినాలి కదా. వినకుండా 11 నిమిషాలకు బయటకు వచ్చేసాడు. ప్రజల సమస్య ఏం తీరుతాడు? ఈ సమస్య అక్కడ ఉందని ఇప్పుడు గెలిచిన వాళ్ళు అందరూ మాట్లాడతలేదా? బొండమ్మ గారు మాట్లాడదా ఇంటర్ కాలేజ్ గురించి? గద్దె రామ్మోహన్ రావు గారు మాట్లాడతలేదా? ఈ సమస్య ఉంది, దర్బారు ఇక్కడ తీసాము, దారికి అడ్డం ఉంటే తీసేశారు, మాకు అమ్మకాలను ఇచ్చారు, మైనార్టీలని అలా సమస్యలు ఉంటే చెప్పుకుంటే క్లియర్ అవుతాయి. చెప్పకుండా పారిపోతే ఇంకేముంది? 11 మంది నువ్వు గెలిచిన 11 మందితో అయినా మాట్లాడించాలి కదా, కూర్చోవచ్చు కదా. అసెంబ్లీ ఉందా, కూర్చొని మాట్లాడు, ప్రశ్నించు. నేను ఎవరేమంటారు అనేది లేదు, ఏం లేదు. వచ్చేసాడు 11 నిమిషాలు బయటకు వచ్చేసాడు.
అంటే మొన్న మనం చూసాం 11 మంది వెళ్ళారు, 11 మంది బయటకు వచ్చేసారు. మరి నిన్న మండల్లో కూడా ఆ లడ్డు గురించి మాట్లాడుతూ అందరూ వాకౌట్ చేస్తామని చెప్పి స్పీకర్ గారు ఏదైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి మరి ధర్నాలు చేస్తున్నారు. దానికి ఎలా చూడొచ్చు అన్న? దాంట్లో జరిగిందని తెలిసి వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఎట్లా ఉంది వాకౌట్ చేసేది ఏంటి, జరగకూడదు, బయటకు వచ్చి గొడవ జరగకూడదని రాంబాబు కూడా రెచ్చిపోయింది. సీట్ ఇచ్చింది కదా, కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఇచ్చింది, ఇవ్వలేదని చెప్పి పోరాడుతున్నారు. ఇచ్చారు బాబు అంటే కూడా గొడవ చేస్తాండి, వాళ్ళకి ఏం తెలిసి వాళ్ళకి. అంటే మనం చూసాం గతంలో బోలే బాబా డైరీ అన్నారు, లేదా పలానా డైరీ నుంచి కల్తీ జరిగిందని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఇందాపూర్ కంపెనీ నుంచి హెరిటేజ్ కంపెనీ కన్వర్ట్ అయింది, హెరిటేజ్ నుంచి చంద్రబాబు తన కంపెనీ నుంచే నెయ్యి కల్తీ చేశారని చెప్పి కొత్త వాస్తవాలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెరిటేజ్ నుంచి అసలు ఎప్పుడు కల్తీ అవ్వదు, ఎప్పుడు తప్పు చేయరు వాళ్ళు. నీకులాగా భారతీయ సిమెంట్ లాగా, భారతీయ ఐరన్ లాగా దొంగ ఇచ్చి ఇళ్ళకి పట్టాలకి ఇచ్చి చేసేంత ఇది దుర్మార్గతనం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయడు. అది సిమెంట్ చేయలేదు, నువ్వు ఎంత దుర్మార్గంగా చేసావు. సిమెంట్లో ఎంత, ఐరన్లో ఎంత, సాక్షి పేపర్ ప్రతి కొట్టుకు వేయమన్నా ఉచితంగా, నా పేపర్ ఉండాలి, ఈనాడు దొక్కేయాలని. ఈనాడు ఎప్పుడు నుంచి ఉందో అందరూ తెలుసు ప్రజలకి. వాళ్ళే కొత్తగా లేదు. నీ పేపర్ వచ్చే సంవత్సరాలు అయింది, 2005 నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ రాజశేఖర గారు పెట్టారు పేపర్, అందరూ చూశారు. అప్పుడు అన్ని ఇది ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉందో అంతా మోసమే, నువ్వు రాసి ఒకటే నిజం లేదు దాన్ని. ఇవాళ రేటు వచ్చింది, రేపు ఇవాళ తగ్గిపోయిన రేటు రేపు వచ్చింది నీ బ్యాంక్ పేపర్లో, ఎల్లుండి అది నీ పేపర్ భౌతికి. అర్థమైంది? మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టలేదు. మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు? అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని పెట్టకుండా వచ్చేసాడు బయటికి. ఆయన గౌరవం అంటే లేదు, వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం లేదు ఆయనకి, ఎప్పటి నుంచో అంతే. అది అంటే కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అసలు ఏమి చేయలేదు, కల్తీ ఏం జరగలేదు మా ప్రభుత్వం, వీళ్ళు కావాలనే రాజకీయం కోసం ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా ఉంటున్నారు. ఒక పక్కనేమో కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు వైసీపీ నాయకులు చేసే మాటలు కానీ వాళ్ళు చేసే ఇది కానీ? కల్తీ లడ్డు జరిగిందని తెలుసు, వాళ్ళకి తెలుసు. జరిగిందని 300 నెయ్యి ఎవరు ఇస్తారన్నా? 300 నెయ్యి ఇస్తారా అంటే 1 కేజీ రాట్ల నెయ్యి సమాజంలో వస్తుందా? 1 కేజీ, అర కేజీ వస్తుందా? నీకు 300 గట్ట వచ్చేది కేజీ నెయ్యి. ఎదుల్తీ జరగకపోతే కలిసిందని వాళ్ళకి తెలుసు. 200 300 కల్తీ జరిగిందని. అది మరి 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి ఒక సామాన్యుడిగా మీరు సపోర్ట్ చేస్తారా? మరి సపోర్ట్ ఏమి ఉండదని, ఆయన తిరిగినా ఏమి ఉండదు. ఎన్నో సీట్లు రావు, అవి అదే పర్సెంటేజ్ వస్తుంది, అంతే వస్తుంది. అందుకంటే ఒకటి కూడా తగ్గిపోద్ది. ఇంకా ఇప్పుడు 6 నెలలుగా మనం మీడియా చెప్పింది కదా, ఇండియా టుడే దాంట్లో ఎంత పెరిగి తగ్గిపోయింది. ఇంకా 40% వచ్చింది, ఇప్పుడు 38% వచ్చేసింది. అని 62%లో వెళ్ళిపోయారు టీడీపీ. పనులు బాగుంది కాబట్టి ఇంకా తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా మీరు గెలవరు అని చెప్పి ఆవిడే మాట్లాడుతున్నారు. ఎలా గతంలో ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన పాదయాత్ర టైంలో ఎలా చూడొచ్చు అంటారు ఆవిడ చేసిన వ్యాఖ్యలు? ఆయనలో జైల్లో వేసినప్పుడు 2013 2014 పాదయాత్ర చేసినప్పుడు ఆమె చెప్పింది జగన్ అన్న బాణం అని. ఆమెకే ఇష్టం లేదు. ఇప్పుడు ఆమె చెప్తుందంటే తెలీదా ఏం రకంగా చేశాడు? తల్లికి ఎవరు తల్లిని చూడనోడు ఇంకేం సమాజం చూస్తాడు? అది మరి ఈసారి 3 పార్టీలు కాదు 25 పార్టీలు, ఎంతమంది పార్టీలు కలిసి వచ్చింది సరే వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు. మరి చూసాం, అన్నీ చూసాం. వచ్చింది ఇప్పుడు మొన్న వచ్చినాయి. ఫస్ట్ 151 వచ్చినాయి, తర్వాత 11కి పడిపోయింది. రేపు 8కి పడిపోతుంది. ఇక అది